ఫ్రెండ్స్ ఇదొక నోటీస్ అయితే మనకు చక్కర్లు కొడుతుంది ఆన్‌లైన్‌లో. ఇది మనం మార్నింగ్ ఇది కాదు అని చెప్పి రీల్ అప్‌లోడ్ చేసిన తర్వాత మన మేధావులొచ్చి ఏమన్నారంటే ఇది రైట్ అంటారు. సరే రైట్ అంటే మీరు రైట్‌గానే కన్సిడర్ చేయండి. మనమెందుకు రాంగ్ కన్సిడర్ చేస్తున్నామంటే సరే ఎస్ఎస్‌సి బోర్డ్ తర్వాత పీఎస్‌టీ, పీఈటీలు సీఆర్‌పీ కండక్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే. అనుకున్నప్పుడు మనం మనకేమొస్తదంటే ఎస్ఎస్‌సి ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో దాంట్లో ఒక ఆఫీస్ మెమోరాండం వస్తది. ఏమని? ఇప్పటిదాకా మేము కండక్ట్ చేసిన ఈ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీరు ఇట్లా పాస్ అయ్యిండ్రు. ఇది కథ. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మేము సీఆర్‌పీఎఫ్‌కు అండర్‌టేకింగ్ ఇచ్చేసినాం. మీరు ఈ వెబ్‌సైట్‌లో ఈ వెబ్‌సైట్‌కి విజిట్ చేసుకొని ఏదైనా ఎక్స్‌వైజెడ్ వెబ్‌సైట్ కావచ్చు. దాంట్లోకి మీరు విజిట్ చేసి మీ నెక్స్ట్ అప్డేట్స్ అనేటివి దాంట్లో చూసుకోవచ్చు అని వాళ్ళు మనకిస్తారు. అట్లాంటిది ఏం మనకు రాలేదు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎస్ఎస్‌సి అఫీషియల్ వెబ్‌సైట్‌లో రాలేదు. అట్లా అని సీఆర్‌పీఎఫ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా ఎట్లాంటి నోటీస్ రాలేదు. ఇక్కడ అథరైజ్డ్ ఆఫీసర్ సైన్ లేదు. దీన్ని ఏ రకంగా మనం రైట్ కన్సిడర్ చేస్తాము? అందుకని చెప్పి మనం కాదు అని అంటున్నాం. దాన్ని మేధావులు ఏమంటున్నారంటే మన గ్రూప్‌లో వాళ్ళే కాదు ఇది నిజము అది ఇది అని చెప్పి. నేను ఒక్కటి చెప్తున్నా. నేను ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పుకొచ్చిన. అతిగా ఆలోచించడం, అతిగా అనలైజ్ చేయడము పనికిరాని ముచ్చట. మీరు ఫిజికల్ మీద కాన్సంట్రేట్ చేసి గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టండి. ఎంత టైంలో మీరు 5 కేఎం కొట్టగలుగుతుర్రు దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఒకవేళ ఫర్దర్‌గా ఇంకేదైనా మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అయితే వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టండి. ఇది ఎట్లాగో ఫిజికల్ అయిపోయింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వాటి మీద పెట్టుకోండి కదా! వాటి మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఇంకా గ్రూప్సే కావచ్చు, మిగతా ఆర్ఆర్‌బీఏ కావచ్చు, ఇట్లాంటి వాటి మీద ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టండి. లేదు అనంటే మేము ఎగ్జామ్ అయిపోయింది కదా! మాది ఎస్ఎస్‌సిలో మేము ఫిజికల్ మీద ఫోకస్ చేస్తామని పెట్టండి. కానీ ఇట్లాంటి ఫేక్ న్యూసెస్ నమ్ముకుంటూ మీరు పరేషాన్ అవుతూ ఇంకొకరిని మీరు బాయిల పడితే పడండి కానీ ఇంకోళ్ళని పడేయద్దు కదా! అది మనం చెప్పేది. రైట్? మళ్ళా నేను పోతూ లాస్ట్ ఒకటి చెప్తున్నా. మీరు జీడీలో భర్తీ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత హెలికాప్టర్‌లకు తయారయ్యే స్పేర్ పార్ట్‌లను బిగించడం ఉండదు మీ పని. మీరు ఎస్ఎస్‌సి, జీడీ పనియే చేయాలి. అంతేగాని హెలికాప్టర్ నేను నడుపుతా, పైలట్ అయితా అంటే కుదరదు నాన్న. రైట్?